ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కమ్బ్యాక్ ఇస్తుందనుకుంటే దారుణ ప్రదర్శనతో పాతాళానికి పడిపోయింది. గతేడాది ఆఖరులో వరుస విజయాలు సాధించి ఎట్టకేలకు ప్లే ఆఫ్స్ కు వెళ్లిన ముంబై ఇండియన్స్ ఈసారి ఇంటిదారి పట్టేలా కనిపిస్తోంది. 8 మ్యాచ్ల్లో కేవలం 2 గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. డూ ఆర్ డై మ్యాచ్లో సన్ రైజర్స్ పై భారీ స్కోర్ చేసినప్పటికీ డిఫెండ్ చేయలేక ఓటమి పాలయ్యింది. అయితే ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ క్లియర్ క్యాచ్ కి అప్పీల్ చేయకుండా భారీ మూల్యం చెల్లించుకుంది. ముంబై ఇండియన్స్ ఇచ్చిన 244 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మంచి ఆరంభం ఇచ్చారు. అయితే 3వ ఓవర్లో ముంబై ఇండియన్స్ కు మంచి అవకాశం దక్కింది. కానీ చేజేతులా చేజార్చుకున్నారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 3వ ఓవర్లో ట్రావిస్ హెడ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా అది మిస్ అయింది. అయితే బంతి బ్యాట్ కి తగిలినట్టు అనిపించినా ఏ ముంబై ప్లేయరు అప్పీల్ చేయలేదు. బౌలర్ బౌల్ట్, కీపర్ ర్యాన్ రికెల్టన్ కనీసం డౌట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేదు. కెప్టెన్ హార్దిక్ కూడా సైలెంట్ గా ఉన్నాడు. కామెంటేటర్లు తరువాత మాట్లాడుతూ రివ్యూలో చూడగా బ్యాట్ క్లియర్ గా బాల్ కి తగిలినట్టు చూపించింది. కనీసం అప్పీల్ చేసుకున్న అంపైర్ అవుట్ ఇచ్చేవాడు. కానీ కీపర్ బౌలింగ్ ఎలాంటి అప్పీల్ చేయకపోవడంతో ట్రావిస్ హెడ్ సేవ్ అయ్యాడు. ఆ తర్వాత 2 క్యాచ్లు కూడా మిస్ అవ్వడంతో ముంబై భరతం పట్టేశాడు. ఈ సీజన్ లో పెద్దగా రాణించిన ట్రావిస్ హెడ్ ముంబై ఇండియన్స్ మీద మాత్రం తన ప్రతాపం చూపాడు. కేవలం 30 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ వికెట్ తీసుకుంటే సన్ రైజర్స్ ఈ భారీ టార్గెట్ లో తడబడి ఉండేది. కానీ కీపర్ క్యాచ్ అపీల్ చేయకపోవడం, నమంది 2 క్యాచ్లను డ్రాప్ చేయడంతో ముంబై ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో హెడ్ తో పాటు క్లాసెన్ 65, అభిషేక్ శర్మ 46, సలీల్ అరోరా 30 పరుగులతో రాణించారు.